జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడమే తప్ప అమలు జరిగేది ఎన్నడూ అని జర్నలిస్ట్ నాయకులు వాపోయారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత 3 దశాబ్దాలుగా ఇదిగో అదిగో అంటూ రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకున్నారు తప్ప శుష్క వాగ్దానాలు శూన్యహస్తాలే మిగిలాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో గత 4 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం వినతి పత్రాల ప్రక్రియ కొనసాగించారు. తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి రాజకీయ నాయకులకు జ్ఞానోదయం కలిగించాలని వేడుకుంటూ తొలి రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాగా శనివారం ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలు ప్రారంభించారు. దీక్షలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూపులే తప్ప కార్యాచరణకు ముందుకు వచ్చిన నాయకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిష్కరించే దిశలో తాము విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులకు తమకున్న ఏకైక సమస్య పరిష్కరించలేకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల సాధన కోసం చేస్తున్న ఈ దీక్షలు ఇళ్ల స్థలాలు సాధించే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని తెగేసి చెప్పారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బోగస్ శ్రావణి, బీజేపీ పూర్వ పట్టణాధ్యక్షుడు ఆంకరి సుధాకర్, మాజీ కౌన్సిలర్ సిపెల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, కిషోర్ సింగ్, భారత సురక్షా సమితి నాయకులు ఎస్ఎస్ రాజు మరియు సిపిఐ, సిపిఎం నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులకు మద్దతు పలికి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాము జర్నలిస్టుల వెంటనే ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడైనా ఇక్కడైనా కానీ మేము రోడ్ ఎక్కడానికి చూశారు. ఈ రోజు 5వ రోజు నిరసన కార్యక్రమ భాగంగా ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. దయచేసి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పేసి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. జర్నలిస్టుల అందరం ఐక్యతతో ఈరోజు శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది. సాధించే వరకు ఈ శిబిరం అలాగే కొనసాగుతుందని తెలియజేసుకుంటూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఎన్నో ఏళ్ళుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా మమ్మల్ని కనికరించేవారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడమో అన్న ఒక ఏకైక లక్ష్యంతో గత 4 రోజులుగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందించి అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ వచ్చేలా ఇటు ప్రజాప్రతినిధులను కానీ అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులకు కనువిప్పు కలిగేలా చూడాలని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించాం. ఆ మరుసటి రోజు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ విగ్రహం వద్దకు వెళ్ళి అమ్మా మా సమస్యను మీ ద్వారానన్నా ఆ ప్రజాప్రతినిధులకు చేరాలి, వారికి కనువిప్పు కలగాలి, మాకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలను మంజూరు జరిగేలా చూడాలని కోరుతూ ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. అదే రోజు అర్బన్ తహసీల్దార్ గారిని కలిసి అయ్యా మా పరిస్థితికి ఇది, మేము ఎన్నో ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం వేచి చూస్తున్నాం, మాకు అనువైన చోట జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ గారికి ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఆ మరుసటి రోజు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఆర్డీఓ గారికి మా సమస్యను విన్నవించి మా సమస్య పరిష్కారం అయ్యేందుకు మీ వంతు కృషి చేయాలని వేడుకున్నాం. నిన్నటి రోజు అనగా శుక్రవారం తహసీల్ చౌరస్తాలో మానవహారం నిర్మించి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా మా సమస్యను విన్నవించడం జరిగింది. ఈరోజు తహసీల్ చౌరస్తాలో అంటే రిలే నిరాహార దీక్ష చేపట్టి మన ఇళ్ల స్థలాలను సాధించే వరకు ఈ దీక్షా శిబిరాన్ని కొనసాగించాలని నిర్ణయించి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాత్రికేయులంతా పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మనం ఇన్నేళ్ళు ప్రజా సమస్యల కోసం అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకే ప్రత్యేక శ్రద్ధ చూపినాం. ఇక నుంచి మన బతుకు పోరాటం మనకు అంటే మన హక్కులు మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన హక్కులు రాకుండా
మనం అందరి సమస్యల గురించి ఆరాటపడుతున్నాం తప్పితే మన సమస్య పరిష్కరించుకునేందుకు మనం అంతగా చూపిస్తలేం. ఎందుకంటే ప్రజాప్రతినిధుల మీద మనం ఒకసారి వాళ్ళు ఇస్తారు, వాళ్ళ మీద నమ్మకం ఉంది అనే యాంగిల్లో మనం 30 ఏళ్ళుగా వారి వెంట తిరుగుతూ వారు చెప్పిన దానికి మనం తలలోపుతూ ఇక ఇస్తారు ఆగిస్తారని ఎదురు చూసినాం. ఇక వారు ఇచ్చే పరిస్థితిలో లేరు అనే నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇక ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. మిత్రులారా, ఇదే స్ఫూర్తితో మనం ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు ఇదే అకుంఠిత దీక్షతో ముందుకు సాగుదాం. మనకు ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం. అందరం ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. మిత్రులారా, ప్రతి ఒక్కరూ మన కోసం మనం అనే యాంగిల్లో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని మన కళ పోరాటం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎన్నో ఏళ్ళుగా వాస్తవంగా మనము ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య దగ్గరికి మనం పోతున్నాం, కానీ మన సమస్యను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసమే ఈ దీక్షకు దిగడానికి ప్రధాన కారణమైంది. రాజకీయ నాయకులు ప్రతిసారి మేము చేస్తాం అనుకుంటా ఎవరు కూడా చేయలేదు. అందుకోసమే ఇప్పటికైనా మనం అందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నప్పుడు మనం ప్రజా సమస్యలను వెలికి తీసే మనకు ఇళ్ల స్థలాలు ఎందుకు రావు? కాబట్టి అందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు నా మద్దతు ఎప్పుడు. జర్నలిస్ట్ మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ శిబిరాన్ని చూస్తే మనం తప్పకుండా ఇళ్ల స్థలాలు సాధించుకుంటామనే ఒక ఆశ కలిగింది. 30 ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎందరో ఆయా పార్టీల నాయకులు వస్తున్నారు, కలుస్తున్నారు, మనం వాళ్ళని కలుస్తున్నాం, వాళ్ళు మనల్ని కలుస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. హామీలుగానే నిలబడిపోతున్నాయి. వారి ఎన్నికల్లో కూడా మేము మీకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇస్తాం, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, మేము ఇస్తాం మరి అని ఇచ్చి హామీలు ఇచ్చి వాళ్ళు హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇక్కడంటే ఇక్కడికి పోతున్నాం, అక్కడంటే అక్కడికి పోతున్నాం. అంటే ఇక మనం చెప్పద్దు, అలాంటి బతుకైపోయింది మనది. జర్నలిస్టులు అంటే అందరూ తెలుసు తెల్లబట్టలే, కానీ తెల్లబట్టల వెనుక ఉన్న బాధ, తెల్లబట్టల వెనుక ఉన్న ఇబ్బందులు వారికి తెలియవు. కానీ జర్నలిస్టులకు అసలు ఏమి కూడా ఉండదు. వాళ్ళకు ఉండే ఒకే ఒక అవకాశం ఇంటి స్థలం. ఆ ఇంటి స్థలాన్ని ప్రతి ప్రజాప్రతినిధి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఒకవేళ ఇంటి స్థలాలు కేటాయించకపోతే ఈ దీక్ష తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. సాధించే వరకు కూడా, ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మన మిత్రులు చెప్పినట్లుగా మనము ఎక్కని రాయి లేదు, మొక్కని నాయకులు లేరు. మరి నాకు అర్థమైంది ఏమిటంటే, బ్రహ్మ రాత అందరివి రాసినట, నారదుడు మొదటి జర్నలిస్టులట. అయితే మీ జర్నలిస్టుల రాత మేము రాసేది లేదు, రాజకీయ నాయకులే రాస్తారు అని చెప్పిండట. అందుకనే మన రాతను మార్చే వాళ్ళు వాడలేమో. మరి ఇప్పటి వరకు కూడా ఇన్ని రూపాయల్లో మార్చినా కూడా 30 సంవత్సరాలు కావచ్చింది. నేను సగం జీవితాన్ని ఎదురు చూస్తున్నాను. నాకు 25 ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఇగవచ్చే అగవచ్చే అని ఓయాసిస్సులాగా ఉండిపోయినాం. మరి దీనికి అంతం లేదా అంటే కేవలం హామీలు ఇచ్చుడైన రాజకీయ నాయకులు అమలు పరచడానికి అని మీకు అవకాశాలు లేవా? జర్నలిస్టులు అంటే ఇంత చిన్న చూప? జర్నలిస్టులు అంటే ఏదో కలము పట్టుకొని ఏదో రాసేస్తారు అయిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ మేము సాధనలో వివిధ రకాల రూపాల్లో ప్రారంభించినాం. ఇది శ్రీకారం ఇక్కడికి అయిపోదు, దానికి ఒక ఆకారం వచ్చేదాకా కూడా మా శ్రీకారాలు ఏమిటి అనేది చూపించి తీరుతాం ఖచ్చితంగా. సోదరులందరూ కూడా ఒక ఆకలి మీద ఉన్నారు, ఎప్పుడు మనకు ఇల్లు వస్తాయి అనేటువంటిది. మరి ఎంతోమందికి ఎన్నో హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు మా దగ్గరికి వచ్చే వరకునే ఇంత బలహీనంగా ఎందుకు అయిపోతున్నాయి అంటే, మాలో సత్తా తగ్గిందనా లేకుంటే మీ సత్తా పెరిగిందనా? ఇవన్నీ కూడా చూపించుకోవడానికి మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ రోడ్డు ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది అనేది దీనికి అంతం లేదుగా. ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే. దయచేసి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి మళ్ళొకసారి ఇప్పటివరకు వినతులే జరిగినాయి. ఇప్పుడు ఇక జరగబోయేది ఉద్యమానికి శ్రీకారం ఇవాళ మొదలైంది. ఈ దీక్షల దక్షత ఎట్లా ఉంటుంది అనేది కూడా
చూపించాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడద్దు అని మేము కోరుకుంటున్నాం. కానీ ఆ పరిస్థితులు మీరు కల్పిస్తే మేము చేసేది ఏం లేదు. ఖచ్చితంగా దీన్ని కొనసాగించి తీరుతాం. దీక్షకు వచ్చేసిన అందరు మిత్రులకు, సీనియర్ జర్నలిస్టు సోదరులందరికీ ధన్యవాదాలు పేర్కొన్నా. ఎన్నో ఏళ్ళుగా అన్ని రాజకీయాల పార్టీలు ఖచ్చితంగా పనిచేస్తూ మన పోరాటం కొనసాగిస్తున్న చివరి దశలో మన చేయి జారిపోతుంది. ఇట్లాంటి తరుణం లోపల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏం లేదు, పోరాటం చేస్తేనే ఇళ్ల స్థలాలు వస్తాయనే పట్టుదలతో ఈ పోరాటానికి పూనుకోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా వివిధ రకాల నిరసనలు తెలుపుతూ వినతిపత్రాలు ఇచ్చి చివరికి దీక్షల కూర్చునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రకటన చేస్తామనే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కుటుంబ సభ్యులను కాదనుకుంటూ వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఏ పని చేసినా సంగా జర్నలిజంలో ఉంటూ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న గత 30 సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ అన్ని రకాల ఒకటని కాకుండా ఇంటి స్థలాలతో పాటు వారికి సంబంధించిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చకపోవడము, అందులో భాగంగా ఇంటి స్థలాల విషయంలో జైత్యాలలో గత 30 సంవత్సరాల నుండి ఇవ్వకపోవడంతో అనేక మంది జర్నలిస్టులు ఎంతో బాధతో ఇస్తాం అనుకుంటూ గత ప్రభుత్వాల నుండి, గత ప్రజాప్రతినిధుల నుండి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో అందరూ వారి యొక్క బాధను, నిరసనను వ్యక్తం చేస్తూ గత 4 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఈ ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే అందరికీ గత పాలకులు ఇస్తానని ఇవ్వకపోతే ఈ రోజు నుండి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులకు అందరికీ శుభాభినందనలు. ఈ సందర్భంగా మా అందరికీ ఇళ్ల స్థలాలు కావాలని మా తరఫున అందరికీ శుభాకాంక్షలు. త్వరలోనే ఇళ్ల స్థలాలను పొందే వరకు ఇదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడదామని అందరినీ వేడుకుంటున్నాం. एहतजाजी धरना आरडीओ ऑफिस के रूबरू किया जा रहा है। ये आज साथियों की जानिब से 5वां दिन। इससे कबल सबसे पहले हमारे दस्तूर कानून साज BR अम्बेडकर साहब के मुजस्सिमे को सबसे पहले याददाश्त हवाले की गई जर्नलिस्टों को इम्कान अराजी के मुतालबा करते हुए। उसके बाद जो हुकूमत तेलंगाना में आई है, जो इंदिरा राज्यम के नाम पर सहाफ़ियों को और सबको बेघर अफराद को मकानात फराहम करने का वादा करते हुए, लिहाजा आंजनी इंदिरा गांधी के मुजस्सिमे को भी सहाफ़ियों ने एक तहरीरी याददाश्त हवाले करते हुए इम्कान अराजी का भी मुतालबा किया गया। उसके बाद तहसीलदार को, उसके बाद आरडीओ साहब को, उसके बाद कल जिले कलेक्टर को भी याददाश्त देते हुए इसके बाद हमने सोचा अपने एजुटेशन को आगे बढ़ाते हुए अब एहतजाजी धरना बैठना ज़रूरी है। लिहाजा यहाँ से हमारा अभी आगाज़ है, अब अंजाम वो हमारे अवामी क़ायदीन ही जाने के सहाफ़ियों के खिदमात तो इन्हें चाहिए। सिर्फ एक चाय बिस्किट पर सहाफ़ियों को मोहताज कर दिया गया। 30 साल से खिदमात लेते हुए जब ज़रूरत पड़ती है सहाफ़ियों की खिदमत लेते हैं, लेकिन सहाफ़ियों का देरीना मसला जो इम्कान अराजी फराहम करना है, सुप्रीम कोर्ट ने भी जो गाइडलाइंस दी है सहाफ़ियों को अराजी फराहम करने, लेकिन अफसोस कि यहाँ के सहाफ़ी जो 30 साल से खिदमत अंजाम देते हुए भी 1 घंटा अराजी हासिल करने के वो नहीं रहे। तो लिहाजा इससे यहाँ के सियासी खादिम का सहाफ़ियों के साथ कितना ताल्लुक़ है, क्या हमदर्दी रखते हैं, इससे हम ये समझ सकते हैं। मैं इस मौके पर प्रेस क्लब सहाफ़ियों की जानिब से पुरजोर मुतालिबा करता हूँ, यहाँ के सियासी कायदीन जो भी हैं, 40 साल से सियासी मैदान में अपना असर रसूखत रखने वाले भी यहाँ पर मौजूद हैं। फिर क्या वजह है जो सहाफ़ियों से इतनी इन्हें जो है दुश्मनी है कि सहाफ़ियों को अराजी फराहम करने से जो दिल में बुग़्ज़ रखते हैं। मैं पुरजोर मुतालिबा करता हूँ सहाफ़ियों को फौरी
अराजी फराहम की जाए। జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ప్రజా సమస్య కావచ్చు నియోజకవర్గ సమస్య ఉన్నా కూడా మన మీడియా మిత్రులే ప్రజలకు తెలుపుతుంది. ఈ క్రమంలో ఇవాళ జర్నలిస్టులకు ఒక సమస్య 30 ఏళ్ళుగా దాదాపు 10 మంది కావచ్చు 30 ఏళ్ళుగా మన సమస్య జర్నలిస్టులకు ఇల్లు కావాలి మన సమస్య. ఈ క్రమంలో గత సర్కారు కొన్ని హామీ ఇచ్చింది కావచ్చు కానీ నెరవేరలేదు. మరి ఇప్పుడు ఇందిరమ్మ సర్కారులో ప్రతి ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పింది. ఈ క్రమంలో అందరికీ కూడా ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని చూసినా కూడా అంత నిరుపేదలే, రిపోర్టర్లు విలేకరులు అంతా కూడా నిరుపేదలే. ప్రతి ఒక్కరికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేసే వ్యక్తులే. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. అవసరమైతే మునుముందు పెద్దలు సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పటికీ చెప్పిండ్రు ఖచ్చితంగా మా పోరాటం ఆగదు, రోజు ఒక రూపంలో కొనసాగుతుంది. ఇప్పటికే ఇందిరమ్మ గారికి, అలాగే అంబేద్కర్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఇవాళ నుంచి నిరసన కార్యక్రమం ఇది కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా దీనికి సంఘీభావం విషయం పక్కన పెడితే మాకు ఎటువంటి హామీ ఇస్తారు, ఇళ్ల స్థలాలకు సంబంధించి మాకు ఎప్పుడు కేటాయిస్తారు, పూర్తి ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రిపోర్ట్లు అంతా కోరుతున్నారు. మేమంతా కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 30 ఏళ్ళుగా ఇస్తామని చెప్తున్నారు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా తమకు ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఇదంతా కూడా ఒక హామీగా మిగిలింది తప్ప రిపోర్టులకు న్యాయం చేస్తాం, రేపిస్తాం, ఇవ్వాలిస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ రేవంత్ సర్కార్ గారిని ఇస్తే ఏమే మా రిపోర్టులు అందరి తరఫున కూడా ఈ సర్కార్కు పాలాభిషేకం చేస్తాం. ఇదే తహసీల్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేస్తూనే గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కావచ్చు, వారికి పాలాభిషేకం కూడా ఇక్కడే చేసి మరి మర్యాదపూర్వకంగా కలుస్తామని కూడా ఈ సందర్భంగా జర్నలిస్టుల తరఫున మేము కోరుకుంటున్నాం. జర్నలిస్టుల ఐక్యత గురించి గత కొన్ని సంవత్సరాలుగా మనం చేసే అందుకుంటున్న ముద్దంటూ దగ్గర దాకా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికైనా దయచేసి ఎలాంటి లేకుండా 100%గా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎవరెవరికో మీరు సాయం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా మన ప్రభుత్వానికి 4th పిల్లర్గా ఉన్నటువంటి మనకి న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుకుంటూ 100% సహకారం చేయాలని తమ ద్వారా తెలియజేస్తున్నాం. అభిప్రాయం అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. జర్నలిస్టుల ఐక్యత. జగిత్యాల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులందరికీ నమస్కారం. ఈరోజు ఇళ్ల స్థలాల గురించి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మనకు ఏదైనా సమస్య ఉంటే జనం మన దగ్గరికి వచ్చి చెప్పుకొని వాళ్ళ సమస్యను వెలికి తీసే బాధ్యతగా ఉన్న మనకు విభిన్నమైన పరిస్థితుల్లో కూడా వార్తనే ప్రపంచంగా వార్తనే ప్రపంచంగా భావిస్తూ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడో కాదు, మన జగిత్యాల్లోనే గతంలో రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అయితే ఇటువంటి మన వృత్తినే ఒక ప్రపంచంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు 25-30 సంవత్సరాల నుండి దీక్షలు చేస్తున్నటువంటి అప్పటికి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది అత్యంత బాధాకరం. ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటే మన జగిత్యాల గడ్డ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. అయ్యా, ఇది ఈరోజు జగిత్యాల గడ్డ మీద జర్నలిస్టులు అందరూ ఇలా వచ్చి దీక్షలు చేయడం అంటే ఇది మీకే అత్యంత అవమానకరంగా మేము భావిస్తున్నాం. మేము మీ సీట్లు అడగడం లేదు, మాకు కావాల్సినవి మా హక్కుగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మాకు కేటాయించండి. ఈ దీక్షను ఇళ్ల స్థలాలు సాధించే అంతవరకు కూడా ఈ విధంగానే కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. చరిత్ర ప్రాశస్త్యం ఉంది. అటు రాజకీయ పరంగా కానీ ఇటు జర్నలిజం పరంగా కానీ జగిత్యాలకు ఉన్న ఒక విశిష్టత గురించి మనం పెద్దలకు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు కానీ అధికార యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ చెప్పాల్సిన అవసరం లేదని మనం భావిస్తున్నాం. ఎందుకంటే జగిత్యాల గడ్డనే చైతన్య గడ్డ.
ఇక్కడ మనం జర్నలిస్టులకు అంటే ప్రజలకు ప్రభుత్వానికి ఒక మధ్య వారధిగా ఉంటూ అంటే మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఒక 3-4 జర్నలిస్ట్తో కూడినటువంటి సంఘం ఈరోజు 300 మందికి పైగా ఉన్న జర్నలిస్ట్తో మనం ఒక ఐక్యతగా సంఘటితంగా మనం ఈరోజు ఈ శిబిరంలో కూర్చున్నామంటే మన హక్కుల కోసం మన రాజ్యాంగం నిర్దేశించిన మేరకు మనకున్న కనీస హక్కులను ప్రభుత్వం కల్పించాలి అన్న ఒక డిమాండ్తో ఈరోజు మనం ప్రతి ఒక్క అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు కావాలన్న నినాదం డిమాండ్ మనం అంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలం పైగా ముందుకు వస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించకుండా కేవలం కంటి తుడుపు మాటలతోటే మనం కాలం వెలబోతున్నారు. ఈ సందర్భంలో చివరకు అంటే మనందరం మిత్రులందరం సంఘటితంగా యూనియన్లకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎవరితో సంబంధం లేకుండా మనకు మనమే మన సమస్యలను పరిష్కరించుకుందామన్న ఒక నినాదంతో గత వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ అధికార యంత్రాంగాన్ని స్పందించాలని ముక్త కంఠంతో ఈ సందర్భంగా ఈ శిబిరం నుంచి కోరుతున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు, జర్నలిస్టులు అయి ఉండి కూడా ఈ శిబిరాన్ని ఏర్పరచుకోవడం, నిరాహారదీక్ష ఏర్పరచుకోవడం, మీ హక్కుల కోసం మీరు రోడ్డు ఎక్కడం ఏంటి అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా అంటే మా హక్కులు మేము రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి శాంతియుత వాతావరణంలో మన రాజ్యాంగాన్ని మన హక్కులను కాపాడుకున్న ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షలకు అలాగే అధికారులకు వినతి పత్రాలు అందజేయడం, రాజకీయ నాయకులను మనం డిమాండ్ చేయడం ఈ సందర్భంగా కోరుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న పాత్రికేయుల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి వహించకుండా, అటు యూనియన్ల మాట తలెత్తకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించని సందర్భంగా ఇక్కడ ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులను మనం కింది స్థాయి నుంచి పై స్థాయి ప్రతి అధికారిని సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ ఇళ్ల స్థలాల హామీ కళ్ళలుగానే మిగిలిపోతుంది. ఈ దశలో మనం ఏమీ చేయలేకుండా ఒక నిస్సహాయ స్థితిలో మాత్రమే ఈరోజు మనం ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎంతోమంది నాయకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, అయినా మన తలరాత మాత్రం మారలేదు. మనం అడుక్కునే స్థాయిలోనే ఉన్నామని అనుకుంటున్నారు. కాబట్టి మనం అడుక్కుడు కాదు, మనం డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయపరంగా, చట్టపరంగా, ప్రభుత్వపరంగా దక్కాల్సిన హక్కులు మేము కొట్లాడి సాధించుకుంటామనే ఉద్దేశంతోనే ఈరోజు మనం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంతకాలం ఎంతోమంది నాయకులకు వినతి పత్రాలు ఇచ్చాం, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. అధికారులు కొంతమంది రిటైర్ అయిపోయారు. మా వినతి పత్రాలు స్వీకరించి హామీ ఇచ్చి మీకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామని జాగాలు చూపించి అధికారులు ఇప్పటికి రిటైర్ అయిపోయారు. అయినా కూడా మాకు ఇళ్ల స్థలాలు అనేటి మా కనీస హక్కు అయిన ఇళ్ల స్థలాలు మనకు దక్కలేదు. ఈ దిశలో మనం పోరాటం చేయక తప్పదు అనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ నిరసన దీక్షలకు శ్రీకారం చుట్టాం. ఈ నిరసన దీక్ష మనం ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా ఐకమత్యంతో ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి, తమ వంతు బాధ్యతలను నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతూ మనం ఈ ఐక్యతను ఇలా కొనసాగించి మన జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా మనం కొనసాగించేలా కూడా పాత్రికేయుల ఇళ్ల స్థలాల సాధన అనే ఏకైక లక్ష్యంతో ప్రారంభమైనటువంటి మా ఉద్యమ నిరసన కార్యక్రమం ఈరోజు తొలి రోజు విజయవంతంగా ముగిసింది. మేము ప్రధానంగా కొంతమ్మ కోరికలు కోరడం లేదు. మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా భారత రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో భారత రాజ్యాంగంలో ఉన్న వాక్ స్వతంత్రము, స్వేచ్ఛా హక్కులపైన బేస్ చేసుకొని ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ యొక్క మీడియా వ్యవస్థలో అంతర్భాగంగా పనిచేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఉన్న అత్యున్నతమైన శాసన నిర్మాణ శాఖ ద్వారా జర్నలిస్టులందరికీ 300 గజాల ఇంటి స్థలాలను ఇవ్వాలని భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు
నిర్దేశించాయి. ఇప్పటికీ ఆ నియమ నిబంధనల ప్రకారం చాలామంది జర్నలిస్టులకి చాలా పట్టణాలలో, నగరాలలో, మండలాలలో ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగింది. మేము మరీ 300 గజాలు మాకు భారత రాజ్యాంగం ద్వారా వచ్చినప్పటికీ మేము అంతగనం కూడా కోరడం లేదు. కనీసం నివసించడానికి కొంత స్థలాన్ని ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. మేము కోరేటువంటి కోరికలు పెద్ద కోరికేమి కాదు. మేమేమి ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి తెచ్చి మా చేతుల్లో పెట్టమని కోరడం లేదు. నక్షత్రాలను దండలుగా కూర్చి మా మెడలలో వేయమని మేము డిమాండ్ చేయడం లేదు. మా పరిస్థితి ఏమైపోతుంది అంటే, రెడ్డొచ్చి మల్లాడు అనేటువంటి ఒక కథ ఉంది. ఓ రోజు దక్షిణగా ఉన్నటువంటి వాళ్ళు ఉండవచ్చు, చాలా మట్టికి మాత్రం బీపీఎల్ కిందనే ఉన్నారు, బిలో పవర్టీ లైన్ కిందనే ఉన్నారు. ఏదో తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాం, కానీ ఆ అంగి ఇడిచి పెడితే ఆ మొత్తం బనీళ్ళకి అన్ని పొక్కలే ఉంటాయి, అన్ని రంధ్రాలే ఉన్నాయి. అది కూడా ఇంటికి పోతే తిడతారేమని చెప్పి ఇంటికాడ కూడా అంగి మీదనే ఉంటాన్నారు. ఇడిసిన వాళ్ళు ఇడిచి కూడా బంద్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది జర్నలిస్టులు. ఎందుకంటే ఇంటికాడ తిడతారేమో అని, నువ్వు చేసే పని బాగా పని ఇదేనా అని. దయచేసి మాకు ఇప్పటికైనా ఇళ్ల స్థలాలను ఇప్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రారంభమైన దీక్ష ఇది ఇక్కడికే ఆగిపోతుందని మాత్రం ఎవరు దయచేసి భావించొద్దని కోరుతా ఉన్నాం. చినుకు కలిసి ఏరు కలిసి సెలయేర్లన్నీ కలిసి సముద్రమై ఉప్పొంగే పరిస్థితి వస్తుంది. అంత దూరం రావద్దని కోరుకుంటున్నాం. వినయపూర్వకంగా, వినమ్రంగా 2 చేతులు జోడించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రముఖులకు అందరికీ కూడా మేము వేడుకుంటూ మమ్మల్ని అందరినీ కనికరించమని కోరుతున్నాం. అలాగే ఈరోజు శిబిరంలో మాకు చాలామంది వచ్చి సంఘీభావం తెలిపారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము మీలో ఉంటాం, మీరు మాతో కలిసి రండి, మేము మీతో సహకరిస్తాం. ప్రతినిధులకు మన సమస్యలేమో నీళ్ళు ఉన్నాయి, వాళ్ళ పోస్టులు ఏమో హౌస్ఫుల్ ఉన్నాయి. కానీ మన సమస్యలు పరిష్కరించడంలో మాత్రం నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే స్టేజ్, కొద్దిగా ముందుండే ఇదే స్టేజ్ మీద విలేకరులకు స్థలాలు కేటాయించాలి, ఇల్లు కేటాయించాలని అప్పుడు ధర్నా చేసినప్పుడు నేనే పాల్గొన్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నా 91, 92లో. అప్పుడు ఇదే ధర్నా మళ్ళీ ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. ఆ 30 సంవత్సరాలు మళ్ళీ ఇదే, వాళ్ళు ఇచ్చేది లేదు, మనం తీసుకునేది లేదు. ఇంకొకటి, దరూర్ క్యాంపులో 100 ఎకరాల ప్లస్ ఉంది. ఆ నాయకులకు ఆలోచనకి తచ్చినట్టయితే అప్పుడే మనిషికి ఒక గుంట, అప్పుడు 60 మందో 50 మందో మెంబర్షిప్ ఉండే, యాక్టివ్ ఉండే, వాళ్ళందరికీ ఒక గుంట చొప్పించినా కానీ 50 గుంటలు అంటే ఎకరం మీద 10 గుంటలు, లేకపోతే 20 గుంటలు 60 గుంటలు అనుకోండి. 60 గుంటలు ప్లేస్ ఇస్తే, 90 పెట్టి 60 గుంటలు ప్లేస్ ఇస్తే ఇవాళ ఎంత బాగుంటుండే. సమాజం లోపల మీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి, ఉన్నది, ప్రాణాలకు తెగించి కూడా చేస్తున్నారు. నేను చాలా ముఖ్యంగా గౌరవించేది మాత్రం పత్రికా విలేకరుని. ఎందుకనంటే అన్నిటికీ కుటుంబము, మన సమస్యలు ఎట్లున్నా కానీ ఏది ఉన్నా కానీ 12 రాత్రి ఫోన్ చేస్తే అన్నం వస్తున్నాం అని చెప్పి ఏ ఏరియా కానీ ఏ రాత్రి కానీ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో కూడా మేము ఎందుకు రావాలన్నా, ఇదేంటి అదేంటి అనే కాకుండా అన్న అట్లా జరిగింది, ఒక 10 నిమిషాలు వాళ్ళు ఉంటామని చెప్పి వాస్తవంగా అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఇక నేను అంటే మీరు జోక్ అనుకోని వాస్తవం అనుకోండి, నాలాంటి వ్యక్తి గిట్ట బీజేపీ నుండి గిట్ట ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదలుగా జనార్దన్ గారి ముందట చెప్తున్నా, నేనే కేటాయిస్తాను. నేను అవసరం అంటే పాత బంగ్లాలు తీసేసి బుల్డోజర్తో కూలగొట్టి ఖచ్చితంగా ఇది రికార్డులో రాసుకోవాలి. నేను గిట్ట ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా జోక్ అనుకోండి, సీరియస్ అనుకోండి, వాస్తవం చెప్తున్నా మొట్టమొదటిగా గుర్తించాల్సింది ప్రెస్ వాళ్ళని అంతే. ఇక దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా మీ నాయకులు కూడా స్పందించాలి. మీకు ఏరియాలైనా కానీ మనిషికి ఒక గుంటన్నర స్థలాన్ని కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సీనియర్ కార్యకర్తగా, మాజీ కౌన్సిలర్గా, మాజీ పట్టణాధ్యక్షుడిగా, జిల్లా జనరల్ సెక్రటరీగా, మాజీగా మిమ్మల్ని అందరినీ వాళ్ళందరినీ డిమాండ్ చేస్తూ మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మీరు ఏ క్షణాన పిలిచినా ఎక్కడికైనా మీరు నిర్ధారణ నిలబడండి. ఈరోజు మరి కనీసం ఇక్కడ ఉన్న నాయకులు మరి ఇంత ఇబ్బంది పడుతున్న పత్రికా విలేకరులను కనీసం వాళ్ళు ఆలోచించి మరి మీరు ఎందుకు బాధపడుతుండ్రు, మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పే నాయకులు మరి 2 ఎమ్మెల్సీలు ఉండు, 1 ఎమ్మెల్యే ఉండు.
మరి ఈ నాయకులు మరి పత్రికా విలేకరులు ప్రభుత్వానికి వారధిగా ఉంటారు, ప్రతిపక్షానికి మరి మాటాధికారిగా ఉంటారు. కనుక పత్రికా విలేకరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు మరి పార్టీ కార్యాలయాల నుంచి కేటాయించుకునే ప్లేసులు దొరుకుతాయి, కానీ పత్రికా విలేకరులకు ఇచ్చే ప్లేస్ దొరుకుతాయి. కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఇద్దరు ఎమ్మెల్సీలను భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సిపిఎల్ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచినట్టయితే మొట్టమొదటి పని కూడా పత్రికా విలేకరులకు ఫస్ట్ కేటాయించిన తర్వాతనే మొదటి కార్యక్రమం అదే పెట్టుకుంటాం. ఇక్కడ ఎవరెవరైతే కబ్జా చేసిందో జగిత్యాల వాళ్ళు వీళ్ళకు సాధగాలు తీయడం సాధగాలు. మరి పత్రికా విలేకరులు ఏమడిగారు? వాళ్ళ సొంత ఇంటి కొరకు మరి ఎవరైనా ఉన్న వాళ్ళు ఉన్నారా? లేని వాళ్ళే కదా వాళ్ళు. మరి ఆలోచనతో ఈరోజు మొత్తం పని పెట్టుకొని సమాజ సేవ కొరకై మన పత్రికా విలేకరులు చేసే కార్యక్రమం మన వంతు బాధ్యతగా మీరు వేయకపోవడం, జగిత్యాల జిల్లా హెడ్‌క్వార్టర్లో పత్రికా విలేకరులకు సొంత ఇల్లు లేదంటే ఎంత బాధ అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బాధ్యత ఈ జగిత్యాల పట్టణ ప్రజానీకానికి ఉంది. ఈరోజు మరి వీళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. మీరు ఎంత పోరాటం అయినా చేయండి, మీ ముందుండి భారతీయ జనతా పార్టీ నిల్చుండి అందరికీ కూడా మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి డిమాండ్ చాలా చిన్న డిమాండ్. ఎందుకంటే ఒక మానవ జన్మకు కడుపుకు తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ కంపల్సరీ అవసరం ఉంటుంది. వాళ్ళు ఆ మూడింటిలో ఒకటి మాత్రమే అడుగుతున్న వాళ్ళు, అందుకంటే పెద్ద డిమాండ్. వాళ్ళు చేసిన సేవను గుర్తించినట్టయితే మనము వాళ్ళని మరవలేని పరిస్థితి లోపల వాళ్ళు మనకు సేవ చేయడం జరిగింది, మనకు ధైర్యం చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళకు ఉత్సాహం ఇచ్చి వాళ్ళు ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చి ఆ సేవలో కూడా కార్యక్రమాలు కూడా పాల్గొనడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండు. మీ అందరికీ తెలుసు. మేము ఇక్కడ ఎవరైతే రాజకీయాలలో కొత్తగా పేదవారు వచ్చిందో వాళ్ళందరికీ కూడా గాడ్ ఫాదర్స్ అంటే పాత్రికేయులు మాత్రమే. ఎందుకంటే నిజంగా ఉన్నవాళ్ళు, న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు ఎంబడ వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా మా వెన్నటువంటి వాళ్ళు ముందు నడిపించినటువంటి సందర్భం ఈ పాత్రికేయులు ఉన్నది. వాళ్ళు దేశానికి అవసరం ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఏ రాజకీయ పార్టీకి అయినా సరే రూపాయికి 2 రూపాయలకు గుంట చొప్పున జాగాలు క్యాంపులలో ఇవ్వడం జరుగుతుంది. కానీ గూడు కడుతున్నాం తప్ప దాంట్లో ఉన్నటువంటి లీడర్లు లేరు, భక్తులు లేకుండా ఎగిరిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక ఆర్థిక పరిస్థితులలో ఉండి కూడా, ఇబ్బందుల నుండి కూడా సమాజ సేవ కోసం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే వర్షాలలో పాత్రికేయులు కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి కదా తప్ప కాలుకు బురదంటేనే నాయకులు కూడా మనకు కనబడరు. ఇక్కడ కూడా కాలుకు బురద కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చి బోధులు ఇచ్చిపోతారు కానీ తప్ప వర్షాలలో కుటుంబాలను నాశనం చేసుకుపోయి కొట్టుకుపోయిన సందర్భాలు ఈ పాత్రికేయ సోదరులకు ఉంది. వీళ్ళందరికీ మేము ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మా కేంద్ర ప్రభుత్వం అధికారంలో పడింది. కేంద్రం నుండి ఎలాంటి మద్దతు కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులతో మేము పూర్తి మీకు సహాయ సహకారాలు అందజేస్తాం. మీ డిమాండ్ స్వచ్ఛమైన డిమాండ్ మీకు ఇవ్వవలసిందే. ఇవ్వకపోయినట్టయితే మీతో పాటు మేము కూడా ఎంతకైనా తెగిస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్. జగిత్యాల జిల్లా కేంద్రమైనటువంటి జగిత్యాల సంబంధించినటువంటి జర్నలిస్టుల ఉద్యమ దీక్ష దాదాపుగా 30 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఒక నిర్విరామమైనటువంటి దీక్ష. నిర్విరామం అనే చెప్పాలి, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ స్పందన లేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్షం అంటేనే దీక్షలకు వెళ్ళి సపోర్ట్ చేస్తారు, ప్రతిపక్షంగానే సపోర్ట్ చేస్తారు అనేది ఒకటి ఉంది. కానీ నేను ఇక్కడ ప్రతిపక్షంగా రాలేదు. మా సోదరులకు ఒక సోదరిగా వచ్చిన, మా సోదరులందరికీ కష్టం వచ్చింది, మా సోదరులందరికీ ఈ సోదరు ఉంటుంది. ఎందుకంటే ఈ సోదరికి కష్టం వచ్చినప్పుడు నా అన్నలందరూ కూడా నాతో పాటు ఉన్నారు, అది నేను మరవను. మరి ఈ రోజున నా అన్నలకు నేను ఉంటాను సోదరిగా అనేసి నేను వచ్చినాను ఇక్కడికి. ఎందుకంటే ముందున్నది రక్షాబంధన్. నేను ఎంతో సంబరపడ్డా మా అన్నలందరికీ ఈసారి ఎంతో వైభవంగా రక్ష కట్టాలని. కానీ ఈ విధంగా ఇలా వచ్చి
నేనున్నా అన్నా అని చెప్తాను నేను అనుకోలేదు. అనగనగా ఒక చిన్న బాబు ఉన్నాడంట. ఆ బాబు ఎంతో సంతోషంగా ఆనందంగా పాఠశాలకు నాకు సెలవులు వచ్చినాయి, నేను మంచిగా నా గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు పెద్ద మైదానం ఉంది, అక్కడికి పోయి నేను ఆడుకుంటాను అని మంచిగా బాల్ తీసుకొని సంతోషంగా ఎగురుతూ గెంతుతూ వెళ్ళిందట. ఆ మైదానంకి వెళ్ళేసరికి ఏంటంటే, ఇది మా మైదానం, నువ్వెట్లా ఆడుకుంటావు, నువ్వు ఆడొద్దు పో అని గెంటేసిండట ఆ పెద్ద మనిషి. గెంటేస్తే పాపం బాబు ఆశలు నీరు గారిపోయినాయంట. వస్తుంటా ఉంటే అరే నువ్వు ఇంకా పోతలేవని గట్టిగా దొబ్బేసరికి పాపం కింద పడ్డాడంట. బాబు కింద పడి 2 మోకాలు కొట్టుకొని పోయి రక్తం గారుతూ ఉందంట. బాబు గుండెల నిండా దుఃఖంతో, ఎందుకంటే చిన్న పిల్లల మనసు ఎలా ఉంటుంది, పసి పిల్లల మనసు వాళ్ళకేం తెలియదు. పాపం అంత దుఃఖంతో, అంత సంతోషంగా పోయిండో అంతకు మించిన దుఃఖంతో గుండెలు భారంగా అయి బాలు పట్టుకొని ఇంటికి వచ్చే అమ్మ కనిపించింది. పిల్లలకు కష్టం వస్తే ఏం చేస్తారు, అమ్మని గట్టిగా పట్టుకొని గుండెలు అవిసేలాగా ఏడ్చిందంట. అమ్మకు చెప్పుకుంటూ అమ్మ ఓడిన సేద తీరగానే ఆ బాబు కష్టం సగం తగ్గింది. ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి దగ్గరికి వెళ్తారు, మా జర్నలిస్ట్ సోదరుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే మా కష్టం తీరుతుందని అనేటువంటి ఆశ వాళ్ళకు ఉంటుంది, ఆ నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ కష్టం వచ్చింది మా జర్నలిస్ట్ సోదరులకి. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి, వాళ్ళు ఏం చేయాలి, ఎవరు దీనికి కారణం? ఎండనక వాననక కరోనా కష్టకాలం అనక, ప్రాణాలు తీసే మహమ్మారి కరోనా కష్టకాలం అనక ఎంతో కష్టపడుతూ ఇటు ప్రజల కోసం, ఇటు ప్రజాప్రతినిధుల కోసం వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్టు సోదరులకు వాళ్ళకంటూ ఒక ఆధారం లేక మాకు చూపించండి అని అడిగే పరిస్థితి. ఈ రోజున 4 రోజుల నుంచి నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉన్నా, వివిధ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నా, ఒక్కరి దగ్గర నుంచి కూడా భరోసా లేదు. నేను నిజంగా చెప్తున్నాను, ఒకసారి ఇట్లనే మీటింగ్ అవుతుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో. ఎమ్మెల్యే గారు, మేమున్నాం, ఇద్దరు పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. మా జర్నలిస్టు సోదరులు ఏదో విషయం మీద వచ్చి అప్పుడే వెళ్తా ఉన్నారు. ఓసారి మరి వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, మా జర్నలిస్ట్ సోదరులు వచ్చిండ్రు కదా మా ప్రెస్ మిత్రులు, వీళ్ళేవో ఇళ్ల స్థలాల గొడవలు ఉన్నాయి కదా సార్ అని అంటే, నీకే నిజంగా చెప్తున్నా, ఈరోజు మా జర్నలిస్టు సోదరులు అంత కష్టపడుతూ అంత పని చేసినా కూడా మళ్ళా వచ్చి వాళ్ళ జీవితాల, కుటుంబాల భరోసా కోసం ఈరోజు ధర్నా చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఎవరెక్కడ ధర్నా చేసినా, ఏం చేసినా న్యాయం కోసం వీళ్ళు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నించేటటువంటి గొంతుకలే ఈరోజు వాళ్ళ న్యాయం కోసం ప్రశ్నిస్తున్నాయంటే దానికి పూర్తి బాధ్యత 2 నాయకులు, జగిత్యాల నాయకులుగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఇటు జీవన్ రెడ్డి గారు, ఇటు సంజయ్ కుమార్ గారు, పూర్తి బాధ్యత మీదే, పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా అన్న ఎన్ని రోజులైనా కూడా దీక్ష విరమించకండి. పూర్తిగా నేను మీ సోదరిగా మీతో పాటు ఉంటాను, ఖచ్చితంగా మీతో కలిసి నడుస్తాను. మీరు మనకంటూ ఒకటి దొరికే వరకు, ధీమా దొరికే వరకు, ఒక భరోసా దొరికే వరకు తప్పకుండా మీతో పాటు సమాజంలో ఉన్నటువంటి వర్తమాన సమస్యల మీద, భవిష్యత్తు సమస్యల మీద అనేక రకాలైనటువంటి చర్చలు రోజు పత్రికల్లో మనం చూస్తుంటాం. ఈ యొక్క జాతి నిర్మాణం కోసం, ఈ దేశ నిర్మాణం కోసం, ఈ యొక్క ప్రజా సమస్యల కోసం, ప్రజల్లో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద నిరంతరం వార్తలు రాస్తూ వాటి యొక్క పరిష్కారం కోసం ముందుంటూ ఈ యొక్క ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఈ యొక్క కార్యనిర్వాహక వర్గానికి వారధిగా ఉంటూ అనేకమైనటువంటి సమస్యల్ని ప్రజల ముందు ఉంచుతూ నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేసే ఏకైక బృందం జర్నలిస్టులు, పత్రికా విలేకరులు. వీళ్ళ యొక్క కనీసమైనటువంటి సౌకర్యం, మనం ఏదైతే ఇళ్ల స్థలాల కోసం వీళ్ళు చాలా కాలం నుంచి ఈ యొక్క సమస్య పైన పోరాడుతూ వస్తున్నారు. ఇది న్యాయమైనటువంటి కోరిక. ఇది కనీసం మన యొక్క సమాజం యొక్క బాధ్యత. ఈ యొక్క కోరికను తీర్చవలసినటువంటి యొక్క బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. ఈ యొక్క ప్రభుత్వంలో మనం తెలుసు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో అధికారంలో ఉన్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈరోజు డాక్టర్ సంజయ్ గారు కూడా ఈ యొక్క అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాల నుంచి.
కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు చొరవ తీసుకోకపోవడం నిజంగా విచారకరమైనటువంటి విషయం. ఈ విషయంలో వాళ్ళు చొరవ తీసుకోవాలి, అధికార పక్షమే ప్రతిపక్షమే, కానీ ఎవరైనా ఈ యొక్క జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల కోసం ఈ యొక్క కృషి చేయాలి, వాళ్లకు మంజూరు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ